ఫైనల్లీ వచ్చేసావా? ఇరా బా రంగు తెలావు, కాక్స్, హెడ్సెట్, ఏంటి ఏంటి విషయం సంగతి? నేను మారాను సరే, నువ్వేంట్రా అటువంటి నువ్వేంటి ఫెయిల్యూర్ ఏంటి? లవ్వా తొక్క ఇంకా ప్రాణం ఎలా జరిగింది? వస్తాం చేస్తా. దారా వచ్చి కూర్చో. ఇంకేంటి సంగతులు? ఎలా ఉన్నారు మన వాళ్ళంతా? మన వాళ్ళు అందరూ బాగున్నారు రా. రాజుగాడు ఉన్నాడు చూడు, వాడు ఇన్ఫోసిస్లో సెట్ అయిపోయాడు. ఇంకా సందీప్ గాడు వాడు బేవర్సే, వీసా రాలేదు ఇంకా. ఇంత కామేష్ గారి సంగతి ఏంట్రా? ఇప్పటికీ ఆ యాక్సిడెంట్ని గుర్తించుకుంటే నాకు ఏదోలా ఉంటుందిరా. దాని నుంచి అసలు నేను బయట పడలేకపోతున్నాను. నా కళ్ళ ముందు అలా జరిగిన వాడిని ఏమాత్రం కాపాడుకోలేకపోయాననే బాధ ఇప్పటికీ అలానే ఉంది నాలో. హలో అనన్య, నేను రాహుల్తో మాట్లాడుతున్నాను, కొంచెం పక్క కాల్ చేస్తాను. ఓకే బాయ్. అనన్య ఎవర్రా? జోకా చెప్పా కదరా అప్పుడు, తను వస్తుంది ఇలాగా మీ యూనివర్సిటీకే బాగా చూసుకోమని. నాకెప్పుడు చెప్పావురా నువ్వు అనన్య అని? అసలు అనన్య అనే అమ్మాయే లేదు యూనివర్సిటీ మొత్తంలో. చెప్పు. సరే కాల్ చేసి ఇస్తా, ఇప్పుడు మాట్లాడుతున్నా. హలో ఇదిగో మాట్లాడు, రాహుల్కి ఇస్తున్నా, ఒకసారి మాట్లాడు. ఏంట్రా ఫోనే ఆన్ లేదు? ఇదేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందా? ఇదిగో ఇప్పుడు ఆన్ అయింది ఫోన్. అంటే ఇందాక అనన్య నాతో మాట్లాడలేదా? అంటే అసలు అనన్య యూనివర్సిటీకి రాలేదా? అదేంట్రా సందీప్ గారితో నేను మాట్లాడించాను రా అనన్యతో. వాడు కూడా చాలాసార్లు మాట్లాడాడు తనతో. ఆగు, నేను సందీప్ గారికి ఫోన్ చేస్తాను. హలో హలో చెప్పరా? సందీప్, వీడేంట్రా ఏదో అనన్య అంటాడు, నువ్వు మాట్లాడా అంటాడు, అది ఇది అంటాడు. నువ్వు స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ తీసుకొని అనన్య మాట్లాడుతుంది, తీసుకొని మాట్లాడు మాట్లాడు అంటాడు. ఓ పర్లేదులే, నేను మాట్లాడతానులే వాడితో. రోజు నువ్వు అనన్యతో మాట్లాడతావా? మాట్లాడతాం రా, చాలాసేపు మాట్లాడతాను. తను కాల్ చేస్తుందా, నువ్వు కాల్ చేస్తావా? తనే చేసేది. లాస్ట్ ఎప్పుడు కలిసావు తనని? తను యూఎస్కి వచ్చే ఒక 3 రోజుల ముందే కలిసాను రా. యూనివర్సిటీ గురించి ఏదైనా డీటెయిల్స్ చెప్తుందా? రే నేను పెద్ద మిస్టేక్ చేసేసాను రా. ఏ మిస్టేక్ చేశారా నువ్వు? మన ఫ్రెండ్ కామేష్ గారిని నేనే చంపేశాను రా. నువ్వు చంపేయడం ఏంట్రా? ఎలా? నేను పెద్ద మిస్టేక్ చేసేసాను రా. అంటే అప్పుడు అనన్య ఫోన్ చేసి చెప్తూ ఉండేదిరా, కామేష్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు, హెరాస్ చేస్తున్నాడు అని. ఇంకా వాళ్ళిద్దరి నుంచి బాగా నలిపాను నేను. నాకు ఇంకేం డిసైడ్ అవ్వాలో అర్థం కాలేదు. ఒకనొక పాయింట్లో అనన్యనే ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అందుకనే వాడిని తీసుకెళ్ళి నేనే చంపేసి యాక్సిడెంట్ అని చెప్పేసాను రా. ఇప్పుడు అసలు అనన్య ఉందో లేదో కూడా డౌట్ వస్తుందిరా నాకు. వినీత్, నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. నువ్వు అనన్య ఉందనుకొని తనతో ఫోన్ మాట్లాడుతున్నావు.
ఆ అమ్మాయితో ఫోన్ కాల్స్ నిజం కాదు. ఇప్పుడు నేను నీకు చెప్పేది చాలా జాగ్రత్తగా. అనన్య యూఎస్ రాలేదు. తను యూఎస్కి వచ్చే 2 రోజుల ముందే చనిపోయింది. నువ్వు తనతో ఎక్కువగా ఫోన్ మాట్లాడే వరకు, తను చనిపోయిన తర్వాత కూడా తను ఫోన్ చేస్తున్నట్టు, తను ఫోన్ మాట్లాడుతున్నట్టు అనే భ్రమలో ఉండిపోయావు. దీన్ని ఆడిటరీ హాలుసినేషన్ అంటారు. ఒక మనిషి లేకుండా ఆ వాయిస్ నిన్ను గైడ్ చేస్తూ ఉంటుంది. అది ఎంతలా అంటే నీకు కనిపించే నిజం కంటే వినిపించే అబద్ధాన్ని ఎక్కువగా నమ్ముతావు. నాకెందుకో చాలా చాలా భయం వేస్తుందిరా. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు పొద్దుగాల మాట్లాడుకుందాం. నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో తెలుసుకొని క్యూర్ చేసుకుందాం. ఎవరు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో అనన్య, నువ్వు చచ్చిపోయావు అంటున్నారు. నువ్వు నిజంగా చచ్చిపోయావా? అలానా? సరే మరి ఉంటాను. ఏమంటుంది?